ఆర్హెచ్ సిస్టర్స్ మీ ఇంటి ఆడపడుచులం. చలి ఈరోజు నువ్వే ఐటమ్ చేస్తున్నావురా? ఈరోజు రవ కేసరి చేసుకుందామండి. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. నాకు హాట్ అంటే చాలా ఇష్టం అండి. సరే, ఈరోజు పక్కా కొలతలతో రవ కేసరి చేసుకుందాం. చెల్లి చేస్తుంది రవ కేసరి ఈరోజు. చాలా బాగా చేస్తాను, కానీ మీరు చేసుకుని టేస్ట్ చూశాక చెప్పండి. సరే, ఏమేం కావాలో ఏంటో చూద్దాం పదండి. కప్పుడేమో రవ్వ అండి, కప్పుడు ఫుల్ వేసుకోవాలండి. పంచదార ఏమో, జీడిపప్పులు, కప్పుడు రవ్వకి కప్పుడు పాలు అండి, కప్పుడున్నర ఏమో వాటర్ పోసుకోవాలి. ఇంకా నెయ్యి, కిస్మిస్లు, యాలక్ పౌడర్ అంతా కామనే కదండి. ఒక పొయ్యి మీదేమో రవ్వ వేయించుకుందామండి, ఒక పొయ్యి మీదేమో మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. ముందు కిస్మిస్లు, జీడిపప్పులు వేయించుకుందామండి. ముందు నెయ్యి వేసుకుందామండి. ఇదేమో కిస్మిస్లు, జీడిపప్పులు వేయించుకుందాం. ఇందులోనేమో రవ్వ వేయించుకుందామండి. జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అవ్వగానే కిస్మిస్లు కూడా మనం వేసుకోవాలండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం మనం. కిస్మిస్లు, జీడిపప్పులు తీసేసానండి. ఇప్పుడు కప్పుడు పాలు, కప్పుడున్నర వాటర్ అండి, మొత్తం 2.5 ఒక కప్పుడు రవ్వకి. వాటర్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం రవ్వ పోసేసుకుందాం. సిమ్ములో పెట్టి మూత పెట్టుకుందామండి. మనం ఇలా దగ్గరకు వచ్చేసాకండి పంచదార వేసుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా దగ్గరికి రాగానేనండి యాలకుల పొడి కూడా వేసుకుందాం మనం. బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు కిస్మిస్లు, జీడిపప్పులు వేసుకుందాం. అయిపోయిందండి. మనం పొయ్యి ఆపేసి బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా ఇలా రెడీ అయిందండి. ఎంత ఈజీనో చూసారండి. తక్కువ ఐటమ్స్తో టేస్టీ అయినా మనం కేసరి చేసుకుందాం. ఇలా ఇదిగాక టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. ఎన్ని కేసరి అసలు అన్ని ఐటమ్స్లో కల్లా తక్కువ టైం తీసుకునేది, తక్కువ ఐటమ్స్ ఇదేనండి. తొందరగా అయిపోద్ది కదా, చాలా ఫాస్ట్గా. పాలు పోయటం వల్ల పాలే హైలైట్ అండి దీంట్లో. బాగుందక్క. మనం దేవుడికి నైవేద్యాలు చేసుకునేటప్పుడు సూపర్ ఉందండి, చాలా బాగుంది. పాలు పోయడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుందండి కదా. బాగుందండి. మీరు రీసెర్చ్ చేస్తే పాలు పోసుకొని చేసుకోండి. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు నీళ్ళు వాటర్ పోసే చేస్తాను. దీంట్లో కావాలంటే మీరు రెడ్ ఫుడ్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు. పిల్లలకి అది అట్రాక్షన్గా కూడా ఉంటుంది కదండి. మేమైతే చాలా వరకు అన్నీ న్యాచురల్గానే తింటాం. బాయ్ అండి.